రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు వ్యవసాయం పరంగా ఒక చిన్న ట్రిక్ చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న మనం రెగ్యులర్గా ఉపయోగించే వస్తువు ఏది? మనం వ్యవసాయం ఎక్కువగా వాడుకున్న వస్తువు అంటే దాదాపు మనము స్ప్రే పంపు, బ్యాటరీ పంపు, లేకపోతే ట్రాక్టర్ స్ప్రే ఇట్లా యూజ్ చేస్తూ ఉంటాం మనం. సో, దీనిలో కూడా మన స్ప్రే పంపు, బ్యాటరీ పంపులో కూడా మనము ఒకసారి ఒక చేను కొట్టి మనము తర్వాత మళ్ళీ దాన్ని మంచిగా కడిగి ఒక పక్కకు పెడతాం. సో, దాన్ని మళ్ళీ ఉపయోగించమన్నట్టు. దీని లోపల ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం, కొత్త అప్డేట్ ప్రకారం ఏమొస్తుందంటే, ఈ యొక్క బ్యాటరీ పంప్స్‌కి ఒక ఎల్ఈడీ లైట్ అటాచ్‌మెంట్స్ వస్తుంది. సో, ఈ ఎల్ఈడీ లైట్ ఏందంటే, మనం ఎప్పుడైనా నైటు ఇంటికాడ కరెంట్ పోయినా కూడా ఎల్ఈడీ లైట్ తోటి ఒక ఇంటికి మినిమమ్ ఒక ఇంటికి మంచిగా మెయింటైన్ చేసుకునేటట్టు ఎల్ఈడీ బల్బ్ అన్నది సో, ఈజీగా సరిపోతుంది. అదేవిధంగా ఈ యొక్క బ్యాటరీ పంప్‌తో ఇంకో యూజ్ ఏందంటే, మనము ఒక చేనుకు మనం స్ప్రే కొట్టిన తర్వాత ఏం చేస్తామంటే, మంచిగా కడిగి మనం పక్కకు పెడతాం. మన ఇంటిది మనము స్ప్రే పంపు వాడుకునేది మాత్రం మనం మన జాగ్రత్తలో మనం ఉంటాం, మంచిగా కడుక్కుంటాం, మంచిగా పక్కకు పెట్టుకుంటాం. సో, ఈ స్ప్రే పంప్ అనేది నేను ఒక తోటకు కొట్టిన తర్వాత మంచిగా కడుక్కొని అన్ని విధాలుగా మనది కాబట్టి ఎట్లా ఉండాలో అట్లా చూసుకొని మంచిగా పక్క పెట్టుకుంటా. ఈ యొక్క బ్యాటరీ పంప్ అనేది నేను మళ్ళీ రిటర్న్‌గా ఈ విధంగా కూడా యూజ్ చేస్తున్నాను అన్నట్టు. నేను బ్యాటరీ పంప్ ద్వారా మా బండి కడుక్కోవడం గానీ, ట్రాక్టర్ కడుక్కోవడం గానీ చేయడం వల్ల ఏమైతుంది, నాకు కొద్దిగా ప్లస్ పాయింట్ అయితుంది. ఎట్లో సర్వీసింగ్ ఇస్తాము. కొద్దిగా ఎక్కువ మన్నున్నా గానీ, ఎక్కువ ఉన్నా గానీ బయట మనం సర్వీస్‌కి ఇస్తాం. సో, అలా కాకుండా ఏందంటే, మనము మన చేతుల మీదుగా చేసుకునే విధంగా ఈ యొక్క బ్యాటరీ పంప్ అయితే ఎట్లో మన ఇంటికాడ ఉన్నది. సో, పక్కకున్నది. సో, దాన్ని మళ్ళా రీయూజ్‌గా మనం చేసుకోవడానికి మాత్రం ఇది చాలా బెస్ట్ అండి. మనం ఇంటికాడ ఉన్నప్పుడు మాత్రము మనం చేదు బైకులు గానీ, చేదు బండిలు గానీ, లేకపోతే ట్రాక్టర్ గానీ ఈజీగా మంచి క్లీన్‌గా మన బండ్లను ఈజీగా సర్వీసింగ్ చేసుకోవచ్చు. సో, ఈ యొక్క ట్రిక్ అనేది మన రైతన్నలకు ఉపయోగపడుతుందని కోరుకుంటూ జై కిసాన్.